చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం పెరుగుతున్నాయి, కేసులు నిండుతున్నాయి ఆసుపత్రులు. కోవిడ్-19 తర్వాత మరి దీన్ని మరో ఆరోగ్య సంక్షోభంగా చూడాలా? వైరస్ లక్షణాలు అసలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలే. సో ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేస్తోంది TV9. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ టెన్షన్ పుట్టిస్తోంది. కరోనా లాంటి లక్షణాలతో వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోగులతో కిక్కిరిసిపోయాయి ప్రధాన ఆసుపత్రులన్నీ కూడా. చైనాలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారంటూ వార్తలు వచ్చాయి. హెచ్ఎంపీవీ తీవ్రతపై కథనాలను కొట్టిపారేస్తోంది చైనా. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల తీవ్రత సహజమేనని వెల్లడిస్తోంది. అయినా నివారణకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్తోంది. చైనాకు వెళ్లొద్దంటూ పలు దేశాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. తమ దేశానికి ఎవరైనా డౌట్ లేకుండా రావచ్చు అంటూ చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. హెచ్ఎంపీవీ వైరస్ 2021లో గుర్తించామంది డ్రాగన్ కంట్రీ. హెచ్ఎంపీవీ వైరస్ కు వ్యాక్సిన్ లేదా నిర్దిష్టమైన చికిత్స లేదు. కోవిడ్-19 మహమ్మారి తరువాత చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కరోనా వైరస్ల అంటువ్యాధి, ప్రాణాంతకమని చెప్తున్నారు. ఇన్ఫ్లుయెన్జా ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాజా, న్యూమోనియా, కోవిడ్-19 వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఆసుపత్రుల ముందు రోగులు క్యూ కడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ శరవేగంగా విస్తరిస్తోందని, బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది.